పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఈ మధ్య చాలా మంది చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు చేసుకుంటూ కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్ళిపోతున్నారు. చదువులో రాణించలేకపోతున్నామని, తల్లిదండ్రులు మందలించారని, ప్రేమించిన వాళ్ళు మోసం చేశారంటూ ఇలా రకరకాల కారణాలు చూపిస్తూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లో ఓ హోంగార్డ్ ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. గోర్ల గోవర్ధన్ యాదవ్ అనే వ్యక్తి వినోబా నగర్లో నివాసం ఉంటూ ఏసీపీ కార్యాలయంలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి 6 ఏళ్ల కిందటే వివాహమై కవలలు జన్మించారు. అయితే గత కొన్ని రోజులుగా ఇంటి అద్దె చెల్లించే విషయమై గోవర్ధన్ భార్య గౌతమి గొడవ పడ్డట్లుగా తెలుస్తోంది. కాగా బుధవారం రాత్రి 10 గంటలకు గోవర్ధన్ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే ఈ భార్యాభర్తలు మరోసారి గొడవ పడ్డట్లుగా తెలుస్తోంది. దీంతో గౌతమి అదే రాత్రి 11:30 తన 2 పిల్లలతో కలిసి తన అత్తగారింటికి వెళ్ళింది. గోవర్ధన్ మాత్రం అదే ఇంట్లో నిద్రించాడు. కట్ చేస్తే గురువారం ఉదయం 9 గంటలకు భార్య తన ఇంటికి తిరిగి వచ్చింది. డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉండడంతో గౌతమి ఆందోళనకు గురైంది. భయంతో కిటికీలో నుంచి చూడగా గోవర్ధన్ ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఈ సీన్ చూసిన భార్య గౌతమి లబోదిబోమంటూ గుండెలు బాదుకుంది. వెంటనే తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. అనంతరం ఈ విషయం తెలుసుకున్న నేరేడుమెట్టు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేస్తూ పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. భర్త గోవర్ధన్ మృతితో భార్య గౌతమి గుండెలు పగిలేలా రోధిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.